రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ పాక్ డీజీఎంఓల చర్చలు వాయిదా వేశారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కావాల్సిన చర్చలు సాయంత్రం 5 గంటలకు వాయిదా పడింది. రెండు దేశాల డీజీఎంఓలు హాట్ లైన్ ద్వారా చర్చలు జరపనున్నారు. రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ పాక్ డీజీఎంఓల చర్చలు వాయిదా వేశారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కావాల్సిన చర్చలు సాయంత్రం 5 గంటలకు వాయిదా పడింది. రెండు దేశాల డీజీఎంఓలు హాట్ లైన్ ద్వారా చర్చలు జరపనున్నారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ లైన్ లో ఉన్నారు. సునీల్, అప్డేట్స్ ఏంటి? నేపథ్యంలో ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ రోజు మధ్యాహ్నం రెండు దేశాలకు చెందినటువంటి డీజీఎంఓల మధ్య చర్చలు జరగాల్సి ఉంది. కానీ ఆ చర్చలు సాయంత్రం 5 గంటలకు వాయిదా పడ్డాయి. దాదాపు 4 గంటలు అంటే ఆలస్యంగా ప్రారంభం కాబోతున్నాయి. 4-5 గంటలు ఆలస్యంగా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ విషయాన్ని కాసేపటి క్రితమే ఆర్మీ అధికారులు అయితే ధృవీకరించారు. ఒకవైపు డీజీఎంఓల సమావేశం చర్చల ఉన్న సమయంలోనే ప్రధానితో ఇటు డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ కావచ్చు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, అదేవిధంగా సిడిఎస్ తో పాటు త్రివిధ దళాల అధికారులు కూడా అత్యవసరంగా సమావేశమయ్యారు. బార్డర్ లో ఉన్నటువంటి పరిస్థితులను వివరించారు. ఇక ఆ సమావేశం దాదాపుగా గంట పాటు కొనసాగింది. ఇక మరి కాసేపట్లో 2:30కు ఒకవైపు అధికారులు దానికి ఒక ప్రెస్ మీట్ అయితే నిర్వహించబోతున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను వివరించబోతున్నారు. ఇక ఒకవైపు భారత్ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూనే మరోవైపు ఇటు పాక్ తో ఇటు చర్చలకు కూడా సిద్ధమైంది. ఇక మధ్యాహ్నం ప్రారంభం కావాల్సినటువంటి చర్చలు సాయంత్రానికైతే వాయిదా పడ్డాయి. ప్రధానంగా పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ఆయన అందుబాటులో లేనట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇక నూర్ఖాన్ బేస్ పై ఆర్మీ బేస్ పై భారత్ దళాలు జరిపినటువంటి దాడుల్లో నూర్ఖాన్ బేస్ పూర్తిగా ధ్వంసమైంది. ఆ సమయంలో పాక్ ఆర్మీ చీఫ్ బంకర్లోకి వెళ్ళినట్టు తెలుస్తా ఉంది. ఆ కారణంగానే చర్చలకు కాస్త ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అధికారులు అయితే ధృవీకరించాల్సి ఉంది. కానీ చర్చలు మాత్రం సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కాబోతున్నాయి. ప్రాథమికంగా ఈ చర్చలు ఉండబోతున్నాయి. ప్రధానంగా సరిహద్దు వెంబడి పూర్తి స్థాయిలో భద్రతా బలహాలను ఉపసంహరించుకోవాలి. అదేవిధంగా కాల్పుల విరమణను పాటించాలి. ఎందుకంటే కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత పాక్ నుంచి మళ్ళీ ఇటు శ్రీనగర్ కావచ్చు, అదేవిధంగా పంజాబ్ లో ఇటు డ్రోన్లు ఎగిరాయి, ఆ తర్వాత తుపాకీ గుళ్ళ వర్షం కురిపించారు. కాబట్టి ఈ క్రమంలోనే భారత్ ఈ అంశంపై చాలా సీరియస్ గా ఉంది. ఒకవేళ గనుక కాల్పుల విరమణను ఉల్లంఘిస్తే భారత్ నుంచి తీవ్రమైనటువంటి దాడిని ఎదుర్కోవాల్సి వస్తుంది, ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుంది. దానికి పూర్తిగా పాక్ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ అంశాలన్నిటిని కూడా ఈ రోజు జరిగే చర్చల్లో భారత్ డీజీఎంఓ పాక్ ముందుంచే అవకాశం ఉంది. ఇక సాయంత్రం 5 గంటలకు జరిగే చర్చలకు సంబంధించి ఆ తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ చర్చలు పలు దఫాలుగా కొనసాగే అవకాశం ఉంది. ఈ రోజు ప్రధానంగా కాల్పుల విరమణకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించడానికి గల కారణాలకు సంబంధించి భారత్ నుంచి గట్టిగా నిలదీసే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ.